హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ కిచెన్. పంజాబీ స్టైల్లో బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక్కసారి ట్రై చేశారో మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ కర్రీ. బెండకాయ కర్రీకి కావాల్సింది కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ బెండకాయ అందులో వేసుకొని జిగురు అంతా పోయే వరకు వేయించాలి. మనకు జిగురు అంతా పోయి కొంచెం కలర్ ఇలా వచ్చాక వాటిని బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి కాయలు వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఊగా కలపడం వల్ల అడుగంటకుండా ఉంటుంది కాబట్టి బాగా కలుపుకొని ఉల్లిగడ్డ గోలాక అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, పసుపు, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా మంచిగా ఊకే కలుపుకోవడం వల్ల అడుగంటదు. ఆయిల్ పైకి తేలాక అందులోనే టమాటా సాస్ వేసుకోవాలి. వేసుకొన్నాక బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలాక ఇప్పుడు అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఒక 3 నిమిషాల వరకు మూత పెట్టేసుకొని వదిలేస్తే చాలు, బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.